నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో సౌందర్యలహరిలోని శ్లోకాల రచనా సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాం. అమ్మ చూపు సోకితే చాలు మన బాధలు, దైన్యము అన్నీ ఆ చీకటి అంతా తొలగిపోయి మన చుట్టూ జ్ఞానమనే వెలుగు వ్యాపిస్తుందని గమనించాం. అయితే మనం ఒక్కసారైనా అమ్మను ప్రార్థించాలి. మన ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా ఉంటేనే అప్పుడు సంపూర్ణ ఫలితం లభిస్తుంది అని మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు. మానవ ప్రయత్నం పూర్తిగా చేయడం, ఆ చేసిన తరువాత కనీసం ఒక్క అడుగైనా భగవంతుని వైపు మనం వెయ్యాలి. మనం ఒక్కడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేసి ముందుకు వచ్చి మనల్ని రక్షిస్తాడు అంటారు. శంకరులు ఈ భావాన్ని ఎంతో చమత్కారంగా ఆవిష్కరించారు. సౌందర్యలహరి మొదటి భాగం ఆనందలహరిలో తల్లి ఎంతో దయామయి అనడానికి ఉదాహరణమా అన్నట్లు ఉంది ఒక అద్భుత శ్లోకం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. అమ్మా భవాని, దాసుడనైన నాపై నీ దయాదృష్టిని ప్రసరింపజేయమని ప్రార్థింపదలుచుకొని భవాని త్వం అని మొదలు పెట్టేటప్పటికే నీవా భక్తునికి సాయుజ్యాన్ని, అంటే భగవంతునిలో లీనం కావడాన్ని ప్రసాదిస్తున్నావు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన వారి కిరీటాలతో నీరాజనమందుకున్న సాయుజ్య పదవి అది. అంతటి పదవిని నీవు అనుగ్రహిస్తున్నావు అని అన్నారు. తల్లిని తలచుకున్న వెంటనే ఆమె ఆలస్యం లేకుండా భక్తుణ్ణి తనలో లీనం చేసుకుంటుంది. అది ఆమె దయాపూర్ణత్వం. ఈ భావాన్ని చెప్పడానికి శంకరులు భాషాపరమైన ఒక చమత్కారాన్ని ఉపయోగించుకున్నారు. సంస్కృతంలో భవాని అనే శబ్దం నామవాచకంగాను క్రియగాను ఉంటుంది. నామవాచకంగా అంటే భవుని భార్య, భవస్య భార్య భవాని, పార్వతి అని అర్థం. ఈ అర్థంలో సంబోధనలో భవాని అంటే ఓ అమ్మ అని అర్థం. ఇక క్రియగా కూడా ఉంటుంది. ఇది విధి, ఆశీర్వాద అర్థాలలో లోట్ అంటారు దాన్ని. ఉత్తమ పురుష, ఆ ఉత్తమ పురుషలో భవాని, భవావ, భవామ అని వస్తుంది. భవతు భవతాద్ భవతాం భవంతు, భవ భవతాద్ భవతం భవత, భవాని, భవావ, భవామ అని వస్తుంది. అది ఉత్తమ పురుష ఏకవచనంలో భవాని అంటే అహం భవాని. ప్రథమ పురుషులో శుభం భవతు అంట. అట్లాగే ఉత్తమ పురుషులో అహం భవాని అంటే నేను అగుదునుగాక అని అర్థం అన్నమాట. ఈ భవానీ శబ్దానికి ఇక్కడ క్రియగా చెప్తే అగుదునుగాక అని అర్థం. ఈ 2 రూపాలను గ్రహించి శంకరులు ఇలా చమత్కరించారు. భక్తుడు నామవాచకంగా అంటే అమ్మను సంబోధిస్తూ భవానీ త్వం, అమ్మా పార్వతీదేవి నీవు అని ఇంకా ప్రారంభించారు. అంటే నేను దాసుణ్ణి, నన్ను అనుగ్రహించు తల్లి అని ఏదో చెప్పబోతూ ఉన్నాడు అన్నమాట. అయితే అమ్మ దాన్ని క్రియగా భావించింది. ఎలాగా అంటే భవాని త్వం అంటే నీవుగా నేను అగుదునుగాక, నేను నీవుగా అగుదునుగాక అనే అర్థంతో వెంటనే భక్తునికి సాయుజ్యాన్ని ప్రసాదించింది అట. అంత దయామయ అమ్మ అని అన్నారు. కనుక ఒక్కసారైనా ప్రార్థించటం అలవాటు చేసుకోవాలి. భక్తునికి సాయుధ్యం ఇవ్వటం అద్వైత భావాన్ని సూచిస్తోంది. కనుక సౌందర్యలహరిలో కూడా
శంకరులు అంతఃసూత్రంగా అద్వైత తత్వాన్నే ప్రబోధించారు అని చెప్పవచ్చు. దీనికి 36 వ్యాఖ్యానాలు రావడమే దీని ప్రాశస్త్యాన్ని వేనోళ్ల చాటుతోంది. శక్తి స్తోత్రాలలో ఇది పార్వతీదేవి స్తుతి. కనకధారా స్తోత్రం అది లక్ష్మీ స్తుతి. శారదా భుజంగ ప్రయాతం అని సరస్వతీదేవి స్తుతి. ఈ విధంగా శంకరులు లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, పార్వతీదేవిని ఆయా రూపాలలో అందరినీ కూడా సమానంగా స్తుతించారు అని గ్రహించవచ్చు. నిజానికి ఇది సగుణ రూపంగా ప్రపంచమంతా ప్రపంచ రూపంగా ప్రవహించిన పరబ్రహ్మస్వరూపమే కనుక ఆ అమ్మను ఒకసారి మళ్ళీ స్మరించుకుందాం. భవానిత్వం దాసే మయి వితరదృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఓం నమో వెంకటేశాయ.